తెలంగాణ బిడ్డకు అరుదైన గౌరవం లభించింది. మాజీ ప్రధాని పివి నరసింహారావుకి భారతరత్న లభించింది. ఇక పివికి భారతరత్న ఇవ్వాలని గతంలో కేసీఆర్ డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ పాలనలో అసెంబ్లీ తీర్మానం చేసింది. ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి లివిల్ అందజేస్తారు. లివిల్, మమత ఏదైతే పివి నరసింహారావు పాములపర్తి వెంకట నరసింహారావు భారతరత్న వరించింది. ఇది ఒక గొప్ప కీర్తిగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం నాటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు పివికి భారతరత్న ఇవ్వాలని చెప్పేసి అనేక మార్లు డిమాండ్ చేశారు. పివి నరసింహారావుకు శత జయంతి ఉత్సవాలు కూడా ఘనంగా నిర్వహించింది ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం. అందుకు గాను ఇవాళ డిమాండ్ కు తలొగ్గిందని చెప్పుకోవచ్చు మనం. ఎందుకంటే గతంలో కూడా అనేక పివి నరసింహారావు ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చారని చెప్పుకోవచ్చు. 1921 డిసెంబర్ 23న ఈయన జన్మించారు. ఒక న్యాయవాదిగా భారతదేశానికి 9వ ప్రధానమంత్రిగా కూడా ఈయన పనిచేశారు. 1991 నుంచి 1996 దాకా ఈయన ప్రధానమంత్రిగా పనిచేశారు. అంతేకాకుండా ఈయన బహుభాషావేత్తగా ఈయనకు బిరుదు కూడా ఉంది. ఈయన మొదటి నుంచి కూడా పివి నరసింహారావు ఆర్థిక సంస్కరణలు చేసిన ఒక గొప్ప ఆర్థికవేత్త అని కూడా చెప్పుకోవచ్చు. బాబ్రీ మసీదు కూల్చివేత లాంటి కొన్ని సంఘటనలు కూడా ఈయన సాక్షిగా ఆనాడు ఉన్నారు. ఆనాటి సాక్షిగానే ఉండడమే కాకుండా ఆనాడు అయోధ్య మందిరానికి సంబంధించి ఆనాడే ఈయన కొన్ని చెప్పడంతో నేడు అయోధ్య రామ మందిరం కూడా పూర్తయినట్లు చెప్పుకోవచ్చు. పివి నరసింహారావు కీర్తి తెలంగాణ రాష్ట్రానికి ఒక గొప్ప వరంగా భావించవచ్చు. ఆయన చేసిన సేవలకు గాను ఇవాళ భారతరత్న ఇవ్వడం అంటే ఖచ్చితంగా ఒక తెలంగాణ పౌరుడిగా ప్రతి ఒక్కరు కూడా గర్వించదగ్గ విషయము. పివి నరసింహారావు సంస్కరణలకు గాను నాటి బీఆర్ఎస్ అధినేత నాటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు పివి నరసింహారావు విగ్రహాన్ని ఇటు ట్యాంక్ బండ్ పైన పెట్టడమే కాకుండా పివి మార్గ్ గా నెక్లెస్ రోడ్ ను పివి మార్గ్ గా నామకరణం చేశారు. అందుకు అనుగుణంగా శత జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించడంతో పాటు వారి కూతురికి ఎమ్మెల్సీగా ఇచ్చి ఒక గౌరవం దక్కేలా నాటి చర్యలు చేపట్టారు. స్థానిక సంస్థ స్థానం కల్పించి తెలంగాణ రాష్ట్ర ఔన్నత్యాన్ని దేశానికి చాటి చెప్పారు. అందుకు ఇవాళ భారతరత్న ఇవ్వడం పట్ల కూడా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ కూడా హర్షిస్తుంది. బీఆర్ఎస్ పార్టీ అనేక సార్లు ఆయన శత జయంతి ఉత్సవాల సందర్భంగా కూడా పివి నరసింహారావుకు భారతరత్న ఇవ్వాలని ఆనాడు తీర్మానం చేసి కేంద్రానికి కూడా పంపిన పరిస్థితి. అయితే ఇవాళ ఏదేమైనప్పటికీ పివి నరసింహారావు తెలంగాణ బిడ్డకి ఒక అరుదైన భారతరత్న ఇవ్వడం పట్ల బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా సముచిత స్థానం కల్పించిందని మోడీకి ఇప్పటికే కృతజ్ఞతలు తెలిపినట్లు కూడా మనకు తెలుస్తుంది. అనేక సంస్కరణలు తీసుకొచ్చి నాటి ఏదైతే పాలన ఉందో కేంద్ర ప్రభుత్వంలో అనేక ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చి ఇవాళ దేశానికి ఒక వన్నె తెచ్చే వ్యక్తిగా తెలంగాణ రాష్ట్రం నుంచి వెళ్ళిన ఒక ప్రధానిగా ఆయన అనేక సంఘ సంస్కర్తలతో ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చి వాళ్ళ దేశానికి ఒక పేరు తెచ్చే విధంగా చేసిన సేవలకు గాని వాళ్ళ భారతరత్న ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్న ప్రతి ఒక్క తెలంగాణ పౌరుడిగా అని చెప్పుకోవచ్చు. మమత, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.